హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మరొక బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాం. సో ఇదైతే మా ఊరు చర్చి సెరమోనీ సెలబ్రేషన్ అనమాట. సో ఈ పండగ అయితే సంక్రాంతి పండగ రోజు ఇదైతే చేస్తారనమాట. చాలా బాగా అయితే చేస్తారండి. ఊరు మొత్తం అయితే ఇది సెలబ్రేషన్ చేసుకుంటుంది అనమాట. అందరూ కూడా చాలా బాగా చేస్తారు. అలాగే ఇంటికి చుట్టాలు అందరూ అయితే వస్తారనమాట. పుట్టింటికి ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు అయితే వస్తారు. అలాగే చుట్టాలను కూడా పిలుచుకుంటారండి ఈ పంటకి. ఆ ఊరు మొత్తం అయితే సెలబ్రేషన్ బాగా చేసుకుంటుందండి. చూసారు కదా, చర్చికి అయితే లైటింగ్ అంతా కూడా బాగా వేశారు. ఎంట్రన్స్లో మేరీ మాత తల్లి బొమ్మ అయితే ఉందన్నమాట. చూసారు కదా, లైటింగ్స్తో చర్చ్ అయితే కలకలలాడిపోతూ ఉందండి. ప్రతి సంవత్సరం అయితే చాలా బాగా అయితే సెలబ్రేషన్ చేస్తారండి. ఈ చర్చి ఫీస్ట్ అయితే అందరూ చేసుకుంటారనమాట. చాలా చాలా బాగా అయితే సెలబ్రేషన్ చేసుకుంటారండి. ఈ సంక్రాంతి పండుగ రోజే చేస్తారనమాట. ఇదైతే మటన్ తిరణాలు అని అంటారనమాట. ఇక్కడైతే చూసారు కదా, లైటింగ్స్తో కళకళలాడుతూ ఉందన్నమాట చర్చ్ అయితే. ఇక్కడైతే జీసస్ సిల్వ అయితే ఉంది, పావురాయి అది వేసి. సో యేసుప్రభు స్టాచ్యూ అన్నీ కూడా అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఎంట్రన్స్లో అయితే మేరీమాత తల్లి విగ్రహం, అలాగే యేసుక్రీస్తు విగ్రహం అయితే ఉన్నాయన్నమాట. మేరీమాత తల్లి విగ్రహం దేవుళ్ళు, యేసుక్రీస్తు అయితే ఉన్నారనమాట. సో ఇదైతే కొత్తగా అయితే కట్టించారండి, అంతకుముందు లేదనమాట. ఇది కొత్తగా అయితే కట్టించారండి. తర్వాత ఈ విగ్రహం దగ్గర అందరు కూడా క్యాండిల్స్ అయితే వెలిగించుకొని చర్చి చుట్టూరు అయితే తిరుగుతారండి. ఎందుకంటే మనం మనసులో ఏదైనా అనుకొని అది నెరవేరాలి అని చెప్పేసేసి చర్చి చుట్టూరు అయితే తిరుగుతారనమాట. అలా తిరిగితే మనము మనసులో ఏదైనా అనుకుంటే అది నెరవేరుతుందని చెప్పి అందరూ గట్టిగా అయితే నమ్ముతారండి. అందుకని చెప్పి అలాగే మనం అనుకున్నవి కూడా నెరవేరుతాయి అనమాట, మనం గట్టిగా అనుకుంటే ఏవైనా కానీ. అందుకని చెప్పి అందరు కూడా చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా అయితే ఇట్లాగా క్యాండిల్స్ అయితే వెలిగించి చర్చి చుట్టూరు అయితే తిరుగుతారండి. సో చాలా కొన్ని వీడియోస్ అయితే డిలీట్ అయిపోయినాయి అనమాట. అందువల్ల కొంచెం వీడియో అయితే ఆలస్యం అవుతుందండి. నా దగ్గర ఉన్న వీడియోస్ కొన్ని అయితే పెట్టాను, చాలా వీడియోస్ అయితే డిలీట్ అయిపోయినాయండి. షార్ట్స్ అయితే ఉంటే ఆ షార్ట్స్ మొత్తం కూడా యాడ్ చేసి నేను వీడియో అయితే పెట్టేశాను అనమాట. సో చూసారు కదా, చర్చి చుట్టూరు కూడా ఇట్లాగా జీసస్ స్టాచ్యూలు అయితే ఉన్నాయండి. సో మొత్తం కూడా లైటింగ్ వేసేసి ఉన్నాయన్నమాట. చాలా చాలా బాగుంటుందండి. సెలబ్రేషన్ అయితే చాలా బాగా చేస్తారు. ఈ చర్చి ఇట్లాగా కొవ్వొత్తులు ఇచ్చి చుట్టూరు తిరిగిన తర్వాత చర్చి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ క్యాండిల్స్ని ఫాదర్స్కి అయితే ఇచ్చి ఫాదర్స్ చేత అయితే ప్రేయర్ చేయించుకుంటారండి. సో ఇక్కడ తర్వాత ఇదంతా కూడా అయిపోయిన తర్వాత తేరు ఊరేగిస్తారనమాట. విగ్రహాన్ని ఊరేగించి తర్వాత బాంబులు అయితే పేలుస్తారండి. సో అది కూడా అయితే నేను ఈ వీడియోలో షేర్ చేశాను అనమాట. మేము సెలబ్రేషన్ అయితే చాలా బాగా అయితే చేసుకున్నామండి. చూసారు కదా, మొత్తం కూడా చర్చి చుట్టూరు అందరూ అయితే తిరుగుతున్నారనమాట. సో బాంబులు అవి పేల్చింది అయితే నేను ఓన్గా అయితే పెట్టేశాను అనమాట. నేను డబ్బింగ్ అయితే ఏం చెప్పలేదు, ఎలా ఉందో అలాగే అయితే పెట్టేశానండి. ఓకే, సో వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దు ఫ్రెండ్స్. సో మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చేస్తాను. ఓకే, సో వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ మరొక బ్లాగ్తో అయితే కలుద్దాం. సో బాంబులు అదంతా కూడా పేల్చింది అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. అది దానికైతే వాయిస్ ఓవర్ అయితే ఏమి ఇవ్వలేదన్నమాట. సో వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూసి ఎంజాయ్ చేయండి. చర్చి అంతా కూడా అయితే వీడియో అయితే తీసానమాట. మొత్తం లైటింగ్స్తో అయితే కలకల్లాడుతూ ఉందన్నమాట చర్చి అంతా కూడా. సెలబ్రేషన్ అయితే చాలా బాగా చేస్తారండి. బొమ్మలు అదంతా కూడా వస్తాయి అన్నమాట, పిల్లలు ఆడుకోవటానికి అన్నీ కూడా. సో ఓకే,
చందమామ గారికి బాగుంది పట్ట పెట్టరా రాజా